హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. మా ఊరి సంక్రాంతి ఆటపాటలతో, అందమైన రంగవల్లులతో, చిన్న పెద్ద అంతా కలిసి ఆటపాటలతో సందడి సందడిగా జరిగింది మా సంక్రాంతి. సంక్రాంతి అంటేనే సరదాగా అందరూ ఒక చోట చేసుకునే పండగ. అంతమంది ఉన్నప్పుడు వంటలు కూడా యాజ్ యూజువల్గా జరుగుతాయి. సో గుమగుమలాడే వంటలతో మా భోగి స్టార్ట్ అయింది. సో ఉదయాన్నే భోగి రోజు పొద్దున్న లేచి భోగి మంటలు వేసుకున్నాం. అక్కడ అత్తయ్య, మామయ్య, తన్వి, యశ్విత, అలాగే మా భార్గవి అంతా కలిసి ఉదయాన్నే భోగి మంటలు వేయడం మొదలుపెట్టారు. భోగి మంటల సాక్షిగా మీ ఇంట్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతోషలక్ష్మి ఎప్పటికీ కొలువై ఉండాలని కోరుకుంటూ మీ లక్ష్మి. భోగి రోజు ఉదయాన్నే అత్తతో కబుర్లు చెప్పుకుంటూ పల్లి పచ్చడికి అన్నీ సిద్ధం చేస్తున్నాము. భోగి అనగానే భోగి రోజు ఉదయం కంపల్సరిగా అందరి ఇళ్లలోనే దోశలు వేసుకుంటారు. సో దోశలకి ప్రతిరోజు మన సిటీలో అయితే చట్నీస్ చేసుకొని తిని బోర్ కొట్టుంటుంది కదా. సో అందుకోసం ఉదయాన్నే అత్త అయితే పల్లి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు దోశలోకి. అత్త చేసిన పల్లి పచ్చడి ఎండుమిరపకాయలతో చేసింది. అదే రోజు మధ్యాహ్నంలోకి మేము పులగము అలాగే పచ్చి పులుసు చేసుకుంటాము. అత్త చేసిన పచ్చడి సరిపోదు, అలాగే రెడ్ కలర్ పచ్చడి అందరూ తినరు అని చెప్పేసి అక్క అయితే ఇక్కడ గ్రీన్ కలర్ పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తుంది. ఎంతైనా సిటీలో ఏదో ఒక మూల కూర్చుని చేసుకుంటున్నట్లు ఉంటుంది వంటగదిలో. ఆరు బయట ఇలా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరే కదా. ఈ 3 రోజులు మేము ఇలాగే ఆరు బయట కూర్చొని వంటలు ప్రిపేర్ చేసుకున్నాము, సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ. ఇక్కడ తన్వి అయితే వాళ్ళ నానమ్మని ఆట పట్టించింది. ఏం అడిగిందో చూడండి. జజి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మాట చిన్నదే అయినా మర్చిపోలేని మెమరీ స్టోర్ చేసుకున్నారు మా పిల్లలు. ఇక్కడ నేనైతే పల్లి పచ్చడి కోసం పల్లీలను వేపుతున్నాను. అందరూ ఒకే వర్క్ చేయాలి అంటే కాస్త కష్టంగా ఉంటుంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తే ఆనందంగా ఆడుతూ పాడుతూ వంటలు కూడా సరదాగా అలా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో ఆయిల్ వేస్తున్నాను. అన్ని క్లిప్స్ షూట్ చేయలేదు, బట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీసానమాట. అంతమందికి వంట అంటే చిన్న గ్యాస్ స్టవ్ మీద చేయడం కాస్త కష్టమే. సో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద పొయ్యిని కిందికి దింపేసి ఒక్కొక్క వంట 1 by 1 ప్లాన్ చేసుకుంటూ అలా చేసేసామన్నమాట. పచ్చడి అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. అన్ని వీడియోస్ కూడా వర్టికల్లో తీయలేదు, కొన్ని హారిజాంటల్లో తీశారు పిల్లలు తెలియక. సో అవే క్లిప్స్ డిలీట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా యాడ్ చేశాను. పచ్చడి అయిపోయిన తర్వాత పులగానికి అయితే తాలింపు పెట్టేశాము, పులగం కూడా చేసేసాము. వేడిగా పచ్చడి, పులగము, పచ్చి పులుసు ఎంత బాగుంటాయో తెలుసా. మీలో ఎంతమందికి మా రాయలసీమ స్టైల్లో పులగము, పచ్చడి, పచ్చి పులుసు తెలుసా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలా భోగి రోజు మధ్యాహ్నం వంట అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనం చేసుకొని కాస్త రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంటికి పక్కనే టెంపుల్ ఉందన్నమాట. కోదండరామస్వామి టెంపుల్లో ఉన్న పూజారి గారు వైఎంఆర్ కాలనీ మొత్తానికి కూడా ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు. నెంబర్ 1, నెంబర్ 2 లాగా బాక్స్లో రాస్తే వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి ఒక్కొక్కరి పేరు చిట్టీలో రాసి చిట్టి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్లో ముగ్గులు వేయాలని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్టి తీసుకున్నారు. అక్కడ అక్క నేను వేస్తున్నాము, అలాగే ఇక్కడ వదిన వేస్తుంది, పక్కనే తన్వి అలాగే యజ్ఞిత ఇద్దరు వేస్తున్నారు. ముచ్చటగా ముగ్గుల పోటీలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ ఇది ఇలా అన్ని ముగ్గులు కూడా చూపించాను చూడండి. ఈ ముగ్గులలో సరదాగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు వచ్చారో సరదాగా గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ జనరేషన్ మారుతున్నా మా ఊర్లో అమ్మాయిలు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న పిల్లలు కూడా ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఎంత ముద్దుగా అనిపించిందో. ఫైనల్గా నేను అక్క వేసిన ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఈ సంక్రాంతి సందడి మా ఆడవాళ్ళ ముగ్గుల పోటీతో మొదలవ్వడం ఇంకొక ఎత్తు అనమాట. ఇదైతే యశ్విత వేసింది. అలాగే ఇక్కడ వేసిన ముగ్గు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేశారనమాట. నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో అందరు కూడా ముగ్గులు వేసిన తర్వాత వాటి కింద వాళ్ళ నేమ్స్ రాసుకున్నారు. ఎంత ముచ్చటగా అనిపించిందో. అండ్ మామూలుగా ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత కండక్ట్ చేసిన పంతులు గారు గిఫ్ట్లు ఇవ్వాలి, కానీ ఫర్ ఎ చేంజ్ ఏమైందో తెలుసా. ముగ్గుల కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో గోమాత అడ్డొచ్చి తన్వి, యజ్ఞిత వేసిన ముగ్గుకి ఒక మంచి దిష్టి చుక్క పెట్టేసి వెళ్ళినట్టు అనిపించింది. ఎల్లో కలర్లో కనిపిస్తున్న ఈ రంగవల్లి వదిన వేసింది. అలాగే ఇప్పుడు తన్వి అలాగే యజ్ఞిత కలిసి వేసిన రంగవల్లి చూపిస్తాను చూడండి. ఈ రంగవల్లికి పక్కన కనిపిస్తున్న కలర్స్ అన్నీ కూడా గోమాత వచ్చి పెట్టిన దిష్టి చుక్క లాగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా ఎండ్ పాయింట్ ఏదో తన్వి వేస్తూ ఉంది. పిల్లలు సరదాగా వేస్తున్నప్పుడు మనం కూడా అంతే ఎంటర్టైన్
ఎంటర్టైన్మెంట్గా ఎంకరేజ్ చేయాలి. అది ఏదైనా సరే. పార్టిసిపేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్, కానీ విన్నింగ్ అనేది నాట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడే ఇలా వేస్తున్నారు అంటే ఇంకాస్త పెద్దయ్యాక ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఎంకరేజ్ చేయండి, ఎప్పుడు డిస్కరేజ్ చేయొద్దు. ఇంతటితో మా వైఎంఆర్ కాలనీ ముగ్గుల పోటీలైతే ఎండ్ అయిపోయాయి. సో ఫస్ట్ ప్రైజ్ అయితే వదినకు వచ్చింది. వదిన వేసిన రంగవల్లి ఏమో కానీ స్పీచ్ అయితే హైలైట్ అని చెప్పాలి. ఇక్కడ పంతులు గారు స్పీచ్ ఇవ్వండి, నేనైతే చెప్తాను, మీరు దాన్ని జస్ట్ రిపీట్ చేయండి చాలు అన్నట్లు చిన్నప్పుడు ప్లెడ్జ్ చెప్పేవాళ్ళం కదా, అలా అనిపించింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ స్టేజ్ మీద చిన్నప్పుడు చెప్పినంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడడం కాస్త కష్టమే. స్పీచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వదినకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా 12 లీటర్ల ప్రెషర్ కుక్కర్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. పక్కనే తన్వి అలాగే యజ్ఞిత ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి చిన్న పిల్లలు అందంగా వేసిన నెంబర్ 2 రంగోలీ. గోమాతను అలాగే అమ్మాయిను ఎంత అందంగా అలంకరించారు. నిజం చెప్పాలి అంటే తన్వి కంటే కాస్త పెద్దగా ఉంటారు ఈ పిల్లలు, ఎంత అందంగా వేశారో రంగవల్లి. సో వీళ్ళకైతే సెట్ గిన్నెలు ఏవో ఇచ్చినట్లున్నారు. కానీ వీళ్ళ మమ్మీ వీడియో తీస్తున్నప్పుడు నా పక్కనే ఉన్నారు. ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారో తెలుసా. కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ పిల్లలు చిన్న పెన్ను సంపాదించుకున్న తల్లికి ఆనందంగానే ఉంటుంది. అలాంటిది పిల్లలు అంత అందమైన రంగోలి వేసి పెద్దలని కూడా పక్కకు నెట్టేసి సెకండ్ ప్రైజ్లో నిలిచారు అంటే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఇక థర్డ్ ప్రైజ్ వచ్చేసి నెంబర్ 6 రంగోలి. ఈ అమ్మాయి 6th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఏ మాత్రం కంగారు పడకుండా అందమైన రంగోలి వేశారు. ముత్యాల ముగ్గులో అందమైన అమ్మాయిని కూర్చోబెట్టేసి మొత్తానికి థర్డ్ ప్రైజ్ వేసే గెలిచేసింది. ఈ అమ్మాయికి డిన్నర్ సెట్ గిఫ్ట్గా ఇచ్చారు. సో అలాగే పూజారి గారు మంచి ఆలోచనతో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డబ్బాలను ఇవ్వడం అయితే జరిగింది. అన్నట్లు చెప్పడం మర్చిపోయా, నార్మల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ రంగోలీ కాంపిటీషన్లో నెంబర్ 4th ప్లేస్ కూడా ఉంది. ఈ అమ్మాయి పేరు వైష్ణవి, ఇంటికి పక్కలోనే ఉంటుంది. ఈ అమ్మాయికి 4th ప్రైజ్ వచ్చేసింది. మొత్తానికి ముగ్గుల పోటీలు భోగి పండగ రోజు అలా ముగిసిపోయింది. అత్త వాళ్ళు కింద ఉండకుండా పైన ఉంటారనమాట. అత్త వాళ్ళ ఇంటి ముందు వేసిన రంగోలీ. సంక్రాంతి రోజు ఉదయాన్నే నేను బెల్లం అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ విషెస్ చెప్తున్నాను, కానీ వీడియోకి అలాగే ఆడియోకి అస్సలు లింక్ కుదరలేదు. సో అందుకోసం నేను షార్ట్ అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇన్స్టెంట్గా బెల్లం అన్నాన్ని అయితే ప్రిపేర్ చేశాను. అదే రోజు మధ్యాహ్నానికి భక్షాలు, అలాగే ఆలూ ఫ్రై, చిత్రాన్నము, తెల్లన్నము, పప్పు, అలాగే శనక్కట్టుతో ప్రిపేర్ చేసిన రసము, అలాగే బెల్లమన్నము, ఇవి మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసుకున్నాము. మధ్యాహ్నము అలా తిని కాస్త రిలాక్స్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. నేను అన్ని వీడియోస్ అయితే షూట్ చేయలేదు, కానీ జస్ట్ ఏమేం గేమ్స్ పెట్టారు అని ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. అండ్ ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసేది పంతులు గారు కాదు, స్కూల్ నుంచి ఒక 2-3 పీఈటీ సార్లు అయితే వచ్చారు. హైట్ వైజ్ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరిని నిలబెట్టి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే రన్నింగ్ రేస్ పెట్టారు. తన్వీర్ అయితే ఏమాత్రం భయము బెరుకు లేకుండా అందరి పిల్లలతో మిక్స్ అయిపోయి ఆడుకుంటున్నాడు. చాలా ఆనందంగా అనిపించింది. నార్మల్గా అలవాటు లేనప్పుడు కొద్దిగా భయపడతారు కదా. సో అసలు తన్వీర్లో ఆ భయం అనేది కనిపించలేదు. అందరిలో కలిసిపోయి ఆడుకున్నాడు. చాలా ఆనందంగా అనిపించింది. సో ఇక్కడ నేను తన్వి కూర్చొని అలా చూస్తూ ఉన్నా అనమాట. ఫస్ట్ వచ్చామా సెకండ్ వచ్చామా అనేది సెకండరీ, పార్టిసిపేట్ చేశామా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే రన్నింగ్ డేస్ అయిపోయిన తర్వాత ఆడపిల్లలందరికీ కూడా స్కిప్పింగ్ కండక్ట్ చేశారు. నేనైతే తన్విని చాలా ఫోర్స్ చేశాను, వెళ్ళి ఆడమ్మా ఆడమ్మా అని. తన్వి అస్సలు ఇంట్రెస్ట్ చూపలేదు. సో ఇంకా ఫోర్స్ చేయడం ఆపేసి వదిలేశాను. పిల్లలందరికీ కూడా మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారు. మా చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు, యశ్విత అలాగే దివ్యాంక అయితే ఫస్ట్ లేడీస్కి పెట్టేటప్పుడు మేబీ చూడలేదేమో, రాలేదు. నెక్స్ట్ అబ్బాయిలతో పాటు కలిసేసి ఆడిందనమాట. చిన్న పిల్లే కదా, చాలా ముచ్చటగా అనిపించింది ఆడుతూ ఉన్నప్పుడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ చిన్నప్పుడు ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడి చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. పెద్ద అయిపోయిన తర్వాత తింటూ ఆ టీవీలు చూసుకుంటూ మొబైల్స్ చూసుకుంటూ చాలా బద్ధకంగా తయారైపోయాం. చిన్నప్పుడు ఆ గేమ్సే వేరబ్బా.
కంగారులో అక్కడక్కడ కొన్ని చైర్స్ ఎంప్టీగా ఉన్నా మిడిల్‌లో దూరేసి వెళ్ళిపోతున్నారు తప్ప స్ట్రెయిట్‌గా లైన్‌లో వెళ్ళట్లేదు. అక్కడే ఆ సార్ చెప్తున్నారు, "ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి. అలా వెళ్లితే మిమ్మల్ని ఫౌల్ చేస్తాను" అని. గర్ల్స్‌కి అయిపోయిన తర్వాత బాయ్స్ కూడా పెట్టారు. చూడండి ఇక్కడ మా దివ్యాంగ కూడా ఉంటుంది. వీళ్ళతో పాటు కలిసి ఆడుతుందనమాట. తన్వీర్ కూడా ఆడాడు. బట్ నాకు తెలిసి థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్‌లో ఔట్ అయిపోయి బయటకొచ్చాడు స్టార్టింగ్‌లోనే. సో, అన్నీ కూడా ఒక చిన్న చిన్న స్వీట్ మెమరీస్ లాగా స్టోర్ చేసుకున్నాను. సో, ఈ విధంగా బాయ్స్‌కి కూడా మ్యూజికల్ చైర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ బాల్ గేమ్ పెట్టారు. అంటే ఒక సర్కిల్ గీసి, ఆ సర్కిల్‌లో పర్సన్ నిలబడుకొని బాల్స్ అయితే వాళ్ళు ఎంత డిస్టెన్స్‌లో పెట్టారో అంత డిస్టెన్స్‌లోకి బాల్ అనేది వెయ్యాలి. ఇక్కడ ఫస్ట్ అయితే అక్క వేస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు రిలేటివ్సే. అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు, ఆడపడుచులు, పిన్నులు, చెల్లెళ్ళు అందరూ కూడా అయిన వాళ్ళే. సో, చాలా సరదాగా ఉంటుంది అందరితో కలిసి ఇలా పండగను సెలబ్రేట్ చేసుకోవడం. పెద్దవాళ్ళు కూడా ఇంత ఆనందంగా పార్టిసిపేట్ చేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంత ఎంజాయ్‌మెంట్‌గా ఉంటుందో కదా! ఎప్పుడూ పొద్దున్న లేస్తూనే వంటగదిలోకెళ్ళి వంటలు వండుకుంటూ, అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీతో బిజీగా ఉన్న వీళ్ళు కూడా రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి పండగలు చాలా ఉండాలని కోరుకుంటూ, అంతే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆ గేమ్ తర్వాత పిల్లలకి లెమన్ విత్ స్పూన్ కాంపిటీషన్ అయితే పెట్టారు. తన్వీర్ అయితే సగం దూరం వెళ్ళకముందే లెమన్ అయితే కింద వేసేసుకున్నాడు. ఆ తర్వాత లేడీస్ అందరికీ కూడా మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారు. సో, అన్నీ కూడా షూట్ చేసుకుంటూ అలా ఉండిపోయానే తప్ప ఎందులోనూ పార్టిసిపేట్ చేయలేదు. చిన్నప్పుడు రన్నింగ్ డేస్ అంటే ఒక్కొక్క కుర్చీను అలా పట్టుకుంటూ విజిల్ ఎప్పుడేస్తారా అని సార్ వెంట చూసుకుంటూ ఆడేవాళ్ళం. అదే ఇప్పుడైతే అన్నీ చేయలేంలే కానీ బట్ ఏదో అలా ఆడడానికి ట్రై చేస్తాం. మొత్తానికి అలా మకర సంక్రాంతి రోజు ముగిసింది. ఇక కనుమ రోజు ఉదయాన్నే అత్త అయితే అందరికీ కూడా రాగి సంగటిని ప్రిపేర్ చేశారు. అండ్ ఇందులోకి అక్క నెత్తర పొడి అలాగే మటన్ కర్రీ ప్రిపేర్ చేశారు ఉదయానికి. ఆల్రెడీ నేను ఈ వీడియోని షార్ట్స్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంబినేషన్‌లో మీకు ఒక మంచి రెసిపీ కూడా రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. సూపర్‌గా ఉంటుంది కాంబినేషన్. అలా కనుమ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే రాగి సంగటి నాన్ వెజ్‌తో కంప్లీట్ అయిపోయింది. అదే రోజు మధ్యాహ్నానికి వేడి వేడిగా అలసంద గారెలు, అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. అక్క ఒక్కొక్కటి వేస్తూ ఉంటే నేను ఒక్కొక్కటి ఫ్రై చేశాను. అలాగే అదే రోజు నైట్‌కి అక్క జొన్న రొట్టెలు తడుతూ ఉంటే నేను కాల్చాను. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ అక్కకి కాస్త ఓపిక ఎక్కువే. అంతమందికి జొన్న రొట్టెలు చేయటం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. బట్ అక్క ఒక్కొక్కటి అలా తడుతూ ఉంటే నేను ఒక్కొక్కటి కాల్చాను. సో, ఈ విధంగా మా సంక్రాంతి అయితే ముగిసింది. మీ సంక్రాంతి విశేషాలేంటో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అన్నట్లు జొన్న రొట్టెల వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళెవరైనా ఉంటే చూసేయండి. మొత్తానికి మా ఊర్లో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగాయి. ఆటపాటలతో, సరదా సరదా కబుర్లతో, పిండి వంటలతో, ఆటపాటలతో అలా ముగిసింది. సో, సంక్రాంతి సెలబ్రేషన్స్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మరో మంచి రెసిపీస్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై మరి.